హలో వెల్కమ్ బ్యాక్. మేరీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఎంతమందికి ఇష్టం ఈ ప్లమ్ కేక్? తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అఫ్ కోర్స్ కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అయినా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వచ్చేసాను. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు ఈ వీడియో చూసిన తర్వాత. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? దీన్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేశాను, ఈజీగా అర్థం అవ్వాలి అని. ఫస్ట్ పార్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవడం. సెకండ్ పార్ట్ ప్లమ్ కేక్కి కావాల్సిన సిరప్ని తయారు చేసుకోవడం. థర్డ్ పార్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్. ఫోర్త్ పార్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్. తర్వాత అన్నీ కలిపి బేక్ చేసుకోవడం. ఇప్పుడు ఒక్కొక్కటి 1 by 1 చూద్దాం రండి. ఇక్కడ నేను 50 grams అంటే 1/3 కప్ ఎండు ద్రాక్ష, 50 grams నల్ల ద్రాక్ష, 50 grams టూటీ ఫ్రూటీ, 50 grams క్రాన్బెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్, 25 grams ఆప్రికాట్ తీసుకున్నాను. ఒకవేళ ఈ క్రాన్బెర్రీస్, బ్లూబెర్రీస్, ఆప్రికాట్ మీకు అవైలబుల్గా లేకపోతే ఎండు ద్రాక్షలో చాలా వెరైటీస్ ఉన్నాయి. గోల్డ్ కలర్ ద్రాక్ష, నల్ల ద్రాక్ష, గ్రీన్ ద్రాక్ష అని అవి, ఇంకా టూటీ ఫ్రూటీస్ని కొన్ని ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మాకు టూటీ ఫ్రూటీలు ఎక్కువగా దొరకవు, దొరికినా ఎక్స్పెన్సివ్. అందుకని నేను ఇక్కడ కొన్ని టూటీ ఫ్రూటీలు మాత్రమే తీసుకున్నాను. సో మొత్తం ఇక్కడ నేను 225 grams డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో గ్రేప్ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ పోసుకోవాలి. ఇక్కడ నేను ప్యాకెట్ ఆరెంజ్ జ్యూస్ పోస్తున్నాను. ఇంట్లో పిండిన జ్యూస్ కంటే ప్యాకెట్ జ్యూస్ వాడితేనే మంచిది. ఒరిజినల్ మెథడ్ అయితే రమ్ ఆర్ వైన్లో నానబెడతారు. అలా నానబెట్టేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. కొంతమంది 6 months, కొంతమంది 3 months అలా వైన్లో ఈ డ్రై ఫ్రూట్స్ని ఉంచి క్రిస్మస్ టైంలో వాటితో ఈ కేక్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను దీనికి ర్యాప్ వేసి 2 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచాను. అంత టైం లేదు నానబెట్టుకోవడానికి అంటే డైరెక్ట్గా దీన్ని తీసుకువెళ్ళి స్టవ్ మీద పెట్టి 10 minutes డ్రై ఫ్రూట్స్ అన్నీ మెత్తబడేంత వరకు ఉంచి తర్వాత ప్రాసెస్ చేసుకోవచ్చు. బట్ బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే ఖచ్చితంగా నానబెట్టాల్సిందే. సో 2 days తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ జ్యూస్ ఉంది కదా, ఇది మ్యాక్సిమం రెసిపీలో వాడము, బట్ లాస్ట్లో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి అవసరమైతే యూస్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది కదా. సెకండ్ పార్ట్లోకి వెళ్దామా? ప్లమ్ కేక్కి కావాల్సిన సిరప్ని తయారు చేసుకోవడం. యాక్చువల్గా దీంట్లోకి మొలాసెస్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా ఇండియాలో దొరకదు, బట్ యుఎస్లో ఈజీగా అవైలబుల్గా ఉంది. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ మీద ప్యాన్ని పెట్టి 1/4 కప్ షుగర్ని పరుచుకోవాలి. దీన్ని అలా కొంచెం సేపు వదిలేస్తే షుగర్ క్యారమలైజ్ అవుతుంది. షుగర్ అంతా క్యారమలైజ్ అయ్యాక 1/4 కప్ బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి చేసుకోవాలి. బెల్లం కూడా కరిగి ఇలా నల్లటి రంగులోకి మారేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో 150 ml వాటర్ని పోసుకోవాలి. ఇదైతే చాలా జాగ్రత్తగా పోయాలి, ఎందుకంటే చిన్ని మీద పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడిప్పుడు వంట చేస్తున్న వాళ్ళైతే ఈ సిరప్ని కాసేపు పక్కన పెట్టి చల్లారాక వాటర్ పోసి తిరిగి స్టవ్ మీద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇదంతా దగ్గర పడేంత వరకు ఉంచి ఈ స్టేజ్లో స్టవ్ మీద నుంచి తీసేయాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా, చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ 2 కన్సిస్టెన్సీస్ చూడండి, మొలాసిస్ ఇంకా మనం తయారు చేసింది. మొలాసిస్ కంటే మనం తయారు చేసింది కొంచెం చేదుగా ఉంటుంది, బట్ ప్లమ్ కేక్కి పర్ఫెక్ట్. దీనివల్ల కేక్కి కలర్ రావడమే కాదు, డిఫరెంట్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. యాక్చువల్గా బేకరీస్లో అయితే వాళ్ళకు ఒక లిక్విడ్ ఉంటుంది, అది పోయగానే కలర్ అండ్ ఫ్లేవర్ వస్తుందంట. సో ఇది కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్. 1 కప్పు మైదా పిండి, 1/4 teaspoon సాల్ట్, 1/2 teaspoon దాల్చిన చెక్క పొడి, 1/4 teaspoon క్లోవ్స్ పౌడర్ అంటే లవంగాల పొడి, 1/4 teaspoon జాజికాయ పొడి, 1/2 teaspoon సొంటి పొడి, 1/2 teaspoon బేకింగ్ పౌడర్, 1/8 teaspoon బేకింగ్ సోడా వేసి అన్నీ మంచిగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 100 grams బటర్ని వేసి ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా ఎల్లోగా ఉన్నది కాస్త వైట్గా వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి 1/3 కప్ ప్లస్ 1 tablespoon ఎక్స్ట్రా బ్రౌన్ షుగర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బటర్ షుగర్ కలిసేంత వరకు బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ రూమ్ టెంపరేచర్లో ఉన్న 4 గుడ్లు వేసి ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ తినని వాళ్ళైతే 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్కి బదులుగా ఎగ్స్ వేసాక బటర్ విరిగిపోయినట్లు అవుతుంది, ఏం పర్వాలేదు. లేదంటే బటర్ని కరిగించి చల్లారాక ఆ లిక్విడ్ని కూడా వేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ 50 గ్రామ్స్ వేసుకోవాలి, అంటే 1/4 కప్ కంటే కొంచెం తక్కువ. నెక్స్ట్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి తర్వాత మనం నానబెట్టి స్ట్రైన్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి నెక్స్ట్ 50 గ్రామ్స్ బాదం అంటే 1/3 కప్ బాదం పలుకుల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక లెమన్ని తీసుకొని ఈ పైన ఎల్లో పార్ట్ని కోరి వేసుకోవాలి. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంతా, లేదంటే కంప్లీట్గా హాఫ్ సైడ్ లెమన్ని కోరుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఎల్లో పార్ట్ మాత్రమే కోరుకోవాలి, వైట్ పార్ట్ రానివ్వకూడదు. ఇలాగే ఆరెంజ్ స్కిన్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ అంత కోరి వేసుకోవాలి. ఇవి స్కిప్ చేయకండి, దీనివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ స్పాచులాతో కానీ బీటర్తో కానీ ఒకసారి కలిపి నెక్స్ట్ మనం జల్లించుకొని పక్కన పెట్టిన మైదా పిండిని కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాల్సిన అవసరం లేదు, ఎలా అయినా కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను 8/4 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నాను. దీనికి కింద చుట్టుపక్కల బటర్ని రాసి లోపల బటర్ పేపర్ని ఉంచి ఈ కేక్ మిక్స్ని వేసి 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద డెకరేషన్ కోసం క్రాన్బెర్రీస్, ట్యూటీ ఫ్రూటీ, వాల్నట్స్, బాదం పలుకుల్ని పరుచుకొని 150 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 300 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన అవెన్లో 1 అవర్ లేదా 1.5 అవర్ బేక్ చేసుకోవాలి. మనం పిండి ఎంత లూజ్గా ఎంత గట్టిగా కలుపుకున్నాము అన్న దానిని బట్టి బేకింగ్ టైం డిపెండ్ అయి ఉంటుంది. 1 అవర్ తర్వాత నుంచి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నాకైతే 1 అవర్ 10 మినిట్స్ మాత్రమే పట్టింది. అది మన ఓవెన్ కెపాసిటీని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. పుల్లగుచ్చి చూసాక క్లియర్గా వచ్చింది అంటే తీసేసుకోవచ్చు. 1 అవర్ 15 మినిట్స్ లేదా 1 అవర్ 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అండ్ అవెన్ లేకుండా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. ఇంకొక 15 మినిట్స్ టైం ఎక్కువ పట్టొచ్చు అంతే. చూసారా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ అయితే అద్దరిపోయింది. బేకరీ స్టైల్ని ఆల్మోస్ట్ రీచ్ అయింది 95%. ఐ థింక్ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి,